మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఊరు వాడ ధూమ్ధామ్గా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇవాళ పాలమూరులో జరిగే ఎన్నికల సమర శంఖారావానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. సభకు సంబంధించి టీఆర్ఎస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భూత్పూర్ నుంచి అమిస్తాపూర్ పోయేటటువంటి రోడ్డు మార్గంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్ల నుంచి కూడా దాదాపుగా 2 లక్షల పైచిలుకు జన సమీకరణ చేయాలని, అదేవిధంగా ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇక్కడ విజువల్స్లో దీనికి సంబంధించినటువంటి కుర్చీలు కావచ్చు, అదేవిధంగా బారికేడ్లు కావచ్చు, సీఎం కేసీఆర్ ప్రసంగించేటటువంటి ప్రధాన వేదిక కూడా సిద్ధమవుతుంది. మొత్తంగా ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొడంగల్, షాద్నగర్, మహబూబ్ నగర్, దేవరకద్ర, నారాయణపేట్, మక్తల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క సభకు సంబంధించినటువంటి జనాల్ని తరలించేందుకు, అదేవిధంగా వచ్చినటువంటి జనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి వసతి కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేసి సభను విజయవంతం చేసేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ యొక్క సభాస్థలికి పక్కనే ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ద్వారా ఇక్కడికి చేరుకోనున్నారు. ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ద్వారా వనపర్తిలో సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే గతంలో ఇదే సభాస్థలిలో కరివెన ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి సభను కూడా ఇదే వేదిక వద్ద ఇక్కడే నిర్వహించడం జరిగింది. బాగా కలిసి వచ్చినటువంటి సభా వేదిక కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క స్థలాన్ని. అయితే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సీఎం కేసీఆర్ చేసేటటువంటి ప్రసంగం పట్ల ఆసక్తి కూడా ప్రజలంతా కూడా కనబరుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మహబూబ్నగర్ నియోజకవర్గానికి ఎటువంటి హామీలు ఇస్తారు సీఎం కేసీఆర్ అనేటువంటి విషయం పైన ఇక్కడి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మొత్తంగా ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధమవుతున్నారు. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గము టీఆర్ఎస్ పార్టీకి చాలా సెంటిమెంట్. అదేవిధంగా ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి సీఎం కేసీఆర్ తెలంగాణను కూడా సాధించడం జరిగింది. అటువంటి విశిష్టత కలిగినటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడోసారి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు వరుసగా 2009, 2014లో విజయం సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా విజయం సాధించేందుకు ఆ దిశగా ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ పరిధిలో మొత్తం కూడా 7 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండడం పార్టీకి పెద్ద బలంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భారీ మెజార్టీ దిశగా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. సీఎం కేసీఆర్ సభతో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా మరింతగా ఉత్సాహం నింపనుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్.